హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పుదీనా రైస్ చేసుకుందామండి. పుదీనా రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూద్దాము. ఆనియన్స్ చూడండి, ఇలాగా రౌండ్గా కట్ చేసుకోవాలండి. ఒక టమాటా, పచ్చిమిర్చి, పుదీనాకు ఏదో మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి. తాలింపు గింజలు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం పేస్ట్ వేసుకున్న పుదీనా పేస్ట్ ద్వారాగా వేయించుకోవాలండి. పుదీనా పేస్ట్ కూడా వేయించుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం రైస్ ప్రిపేర్ చేసుకున్నది పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న రైస్ని మనం ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత రైస్ కూడా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారము, ఒక అర స్పూన్ గరం మసాలా పౌడర్ అండి వేసుకొని ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న క్యారెట్ని, కొత్తిమీరని వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కొబ్బరి పొడిని కూడా వేసుకొని అన్నీ కలిసేలా కలుపుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత వేడి వేడి పుదీనా రైస్ రెడీ అండి. సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.